ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో హత్య రాజకీయాలపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు వైఎస్ కుటుంబం ఎన్నో దారుణాలకు పాల్పడిందని టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. అయితే రాజకీయంగా ఎదుర్కోలేకే జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లుతున్నారంటూ కౌంటర్ ఇచ్చింది వైసీపీ. హత్య రాజకీయాల పునాదులపైనే వైఎస్ కుటుంబం ఆర్థికంగా రాజకీయంగా ఎదిగిందని ఆరోపించారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. 1962లోనే రాజారెడ్డిపై రౌడీ షీట్ నమోదైందని ఆయన గుర్తు చేశారు. మంగంపేట ముగ్గురాయి గనులకు దక్కించుకోవడం కోసం వెంకట నరసయ్య అనే వ్యక్తిని, ఆ తర్వాత పౌల్ రెడ్డి అనే అనుచరుడిని రాజారెడ్డి అడ్డు తొలగించుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీటెక్ రవి. 1962లోనే పులివెందుల ప్రాంతంలో రాజారెడ్డి గారు ఒక రౌడీ షీటర్. సరే, దాని తరువాత జనరల్గా కడప జిల్లాలో రెడ్డిస్ది ఆధిపత్యంగా ఉండేది. వీళ్ళందరికీ మంగంపేట దగ్గర చాలామంది రెడ్లకు అక్కడ బైరెటీస్ వచ్చాయి, అంటే ముగ్గురాయి. అందులో ఒక బీసీ కులానికి చెందిన చేనేత వర్గానికి చెందిన ఆయన వెంకట నరసయ్య అనే ఆయనకు కూడా మైనింగ్ వచ్చింది. కానీ ఈ రెడ్ల ఆధిపత్యం ముందర ఆయన పని చేసుకోలేని ఉన్నప్పుడు రాజారెడ్డికి నువ్వు నాకు అండగా ఉండని పెట్టుబడి లేని భాగస్వామ్యం ఇచ్చాడు. అంటే రూపాయి పెట్టుబడిలే రాజారెడ్డిది. ఓరికి ఆ రెడ్ల సందును నేను ఇబ్బంది పడతారా, నువ్వు కూడా రౌడీవే కదా, నిన్ను అడ్డం పెట్టుకొని ఉంటే నాకు కొంత మేలు జరుగుతుంది, నీకు పెట్టుబడి లేకుండా ఇంత వ్యాపారం ఇస్తానని అక్కడికి ఎంటర్ అయ్యి కాలక్రమేణా ఆ వెంకట నరసయ్యనే హత్య చేసిన దుర్మార్గమైన చరిత్ర వీళ్ళది. అంటే ఎవరైతే నిన్ను బాగుపరుస్తాము అని నమ్మి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేపించుకోమని పిలిచిన ఇతన్ని హత్య చేసినారు. ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే హత్యలో ఎవరైతే పాల్గొన్నారో సరాయపల్లెకు చెందిన పౌర్లెడ్డి అనే ఆయన కూడా ముద్దాయి. ఆ హత్య జరిగిన ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఆ పౌల్రెడ్డి అనే ఆయన కూడా గోటూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందినాడు. అంటే ఏంటి, ఈ హత్య చేయించింది రాజారెడ్డి, వీళ్ళేం తెలిసిపోతుందని హత్యలో పాల్గొన్న ఎవరైతే ఆ రోజు యాక్టివ్గా హత్యలో పాల్గొన్న పౌల్రెడ్డిని కూడా రాజారెడ్డి వీళ్ళే చంపించారని కూడా పులివెందులలో ఈ విషయం అందరూ అనుకుంటారు. టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు నిరాకరించిన మాజీ మంత్రి పరిటాల రవిని జగన్ ప్లాన్ ప్రకారం హత్య చేయించారని బీటెక్ రవి ఆరోపించారు. ముందస్తు వ్యూహంలో భాగంగా పరిటాల రవి అనుచరులైన ఆర్కే తగరకుంట ప్రభాకర్ రెడ్డిలను హతమార్చి ఆ తరువాత మద్దెల చెరువు సూరిని ముందు పెట్టి పరిటాల రవిని హత్య చేయించారన్నారు బీటెక్ రవి. మద్దెల చెరువు సూరి గారికి తర్వాత మీకు స్నేహ సంబంధాలు లేవా? ఆయన జైల్లో ఉండి ప్లాన్ చేసి పరిటాల రవి లాంటి వ్యక్తిని జైల్లో ఉండి ట్రాప్ చేసి మర్డర్ చేస్తాడా? ఫస్ట్ బల్లార్లో ఆర్కే అతని మర్డర్ చేశారు. తర్వాత అనంతపూర్లో తగరకుంట ప్రభాకర్ రెడ్డి అని రవి అనుచరులను మర్డర్ చేశారు. మూడోసారి పరిటాల. అంటే మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? ఆ మర్డరు ఈ మర్డరు తర్వాత ఇదని మీకు తెలియదా? దగ్గరుండి మీరే చేపించి నువ్వు పార్టీలోకి వస్తావా, ఆయన నిజాయితీ పరుడే, నేను తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి రానన్నాడు పరిటాల రవి గారు. రాకుంటే మర్డర్ చేస్తాం. ఆ రకంగా మీరు లేకపోతే జైల్లో ఉండేదంట, ఆయన జైల్లోంచి నడిపేది, జైల్లోంచి ప్లాన్ చేసి మర్డర్. బయట మొత్తం సహకారం అంతా జగన్మోహన్ రెడ్డిది. పరిటాల రవి దాంట్లో జగన్మోహన్ రెడ్డి లేకుంటే పరిటాల రవి హత్య జరిగే సమస్య లేదు. బీటెక్ రవి ఆరోపణలపై వైసీపీ అంతే ఘాటుగా స్పందించింది. హత్య రాజకీయాలపై టీడీపీ విమర్శలను తిప్పికొట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాయలసీమ ప్రజలు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తుంటే తట్టుకోలేక ఫ్యాక్షనిస్టులు రక్త చరిత్ర అనే బ్రాండ్ వేసి జగన్మోహన్ రెడ్డిని అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా భవిష్యత్తులో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే భయం చంద్రబాబు నాయుడికి పట్టుకుందని, అందుకే ఇదంతా చేస్తున్నారు అన్నారు అంబటి. అది దుర్మార్గ కుటుంబం అయితే, అన్యాయమైన కుటుంబం అయితే రాజశేఖర రెడ్డి గారు ఓటమి ఎరుగుని వీరుడుగా గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, విజయమ్మ గారు గెలిచారు. మళ్ళా అత్యధిక మెజారిటీతో మొన్న కూడా కేవలం 11 సీట్లు వచ్చాయని మీరు ఎగతాళి చేస్తున్నా కూడా పులివెందులో గెలిచాడు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు గెలవలా? చంద్రగిరిలో ఓడిపోయి కుప్పానికి ఎందుకు పారిపోయారు?
అక్కడ ఎందుకు తిరస్కరించారు మిమ్మల్ని? మీ అబ్బాయి మంగళగిరిలో ఇప్పుడు గెలిచాడని చెప్పుకుంటున్నారు. మొట్టమొదటి ఎందుకు ఓడిపోయాడు చెప్పనే అడుగుతా ఉన్నా. మీరు దుర్మార్గమైన పాలన చేస్తున్నారు కాబట్టి మీరు ఓడిపోతూ వచ్చారు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన కుటుంబం కానీ ఎప్పుడు పులివెందుల్లో ఓడిపోకుండా గెలుచుకుంటూ వచ్చారు. అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు. నాకు బాగా గుర్తు. ఒక